సో జూబ్లీ థ్రిల్స్ ఇంకా రాష్ట్రం అంతా ప్రస్తుతము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపే చూస్తుంది. 4 కోట్ల మంది వర్సెస్ 4 లక్షల మంది అంటూ ఈరోజు అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షాలు 2 హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. నిన్న ఆదివారం రోజైతే ఈ ప్రచారం యొక్క ఊరు మామూలుగా లేదు. అవుపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడము. సో మొత్తానికి మాకే ఓట్లు వేయండి, మా వల్లనే ఇంకా అభివృద్ధి జరుగుతుంది, మా వల్లనే సంక్షేమం జరుగుతుంది, మా వల్లనే మీ జీవితాలు మొత్తం సమూలంగా మారిపోతాయి, మీ జీవితంలో ఎక్కడ లేని సంతోషాలు మాకు ఓటేస్తేనే వస్తాయి అన్న పద్ధతిలో ఈరోజు అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రచార హోరులో రోజొక రకమైన సర్వే రావడం, రోజొక రకంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడము, ఆ కన్ఫ్యూజన్ నుంచి తాము లబ్ధి పొందాలని సో రకరకాల సర్వేలు రోజు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని అధికార పార్టీకి ఎవరు చేయించుకున్న సర్వేలో రిజల్ట్ వాళ్ళకు అనుకూలంగా వస్తుంది బై డిఫాల్ట్. సో ఇప్పుడు మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ప్రభుత్వము సీరియస్గా దృష్టి పెట్టింది. రసవత్తరంగా ఉప ఎన్నిక మారింది. ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపైన అధికార పార్టీ గురిపెట్టింది. మోహరించిన ప్రధాన పార్టీలు పదాతి దళాలు సో కీలకంగా రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట అనేటివి కీలకంగా మారినాయి అనేది ఈ వార్తలు కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికల్లో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని జారవిడ్చుకోవడం లేదు. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నా అందులో 50% మంది దాదాపు, ఎందుకంటే 43%, 45% వరకే పోలింగ్ జరుగుతుంది. ఇది ఉప ఎన్నిక కాబట్టి 50% అంతకు మించిన పోలింగ్ జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికి ఈ ఓటర్లు తీసుకెళ్ళడానికి, పోలింగ్ బూత్కు తీసుకెళ్ళడానికి అటు రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కానీ ఇతర ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పక్షాలు, ఎందుకంటే ఉప ఎన్నిక అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రతి ఓటు ఒక అత్యంత విలువైనది. ఇప్పుడు ఈ ఓటు మినిమం 2,000 నుంచి 5,000 రూపాయల వరకు కూడా ఉండే అవకాశం ఉంది అన్న అంచనాలు కనిపిస్తున్నాయి. సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా అధికార పార్టీకి ఈ ఉప ఎన్నికలు అనేది బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే పోలీసులు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, అధికార యంత్రాంగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఈ పోల్ మేనేజ్మెంట్ చేయడానికి అధికార పార్టీకి చాలా వరకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కొద్దిగా డబ్బులు పట్టుకున్నా కూడా ఎక్కడ దొరికినా వాళ్ళ డబ్బులు వెంటనే సీజ్ కావడము, అభ్యర్థులని ఇబ్బందులను పెట్టడము, ఇట్లాంటివన్నిటివి ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరు ఉన్నా, అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా, ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఇట్లాంటి ఈ పోల్ మేనేజ్మెంటు, డబ్బుల పంపకము, మద్యం పంపకంలో ఇబ్బందులు గురి చేస్తూ అధికార పార్టీ యథేచ్ఛగా ఇవి కొనసాగిస్తుంటాయి. సో జనరల్గా ఓటర్లు నాడి ఏంటంటే ఆ రోజు ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో, ఎక్కువ వాళ్ళకు ప్రయారిటీ ఇస్తారో, ఎక్కువ వాళ్ళకు విలువ కట్టిస్తారో వాళ్లకు ఓటేయడం అనేది సాధారణంగా ఈ ఉప ఎన్నికల్లో జరుగుతుంది. అంతేకాకుండా అధికార పార్టీ ఉన్నది కాబట్టి రేపు ఏదైనా మేలు జరుగుతుంది అనేది ఉంటుంది. ఇది ఒకసారి మారుతుంది. ఎప్పుడు మారుతుంది అంటే అధికార పార్టీ మీద ప్రజలు విపరీతమైన ఒక వ్యతిరేకతను, అధికార పార్టీ ప్రతి విషయంలో వైఫల్యం చెందడం, అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరడం లేదు అని ప్రజలు చాలా బలంగా విశ్వసిస్తే మాత్రము ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికార పార్టీ గెలవడం అనేది ఉండదు. వీటి రెండింటితో పాటు అభ్యర్థి కూడా చాలా కీలకంగా ఉంటాడు. మనం హుజురాబాద్లో చూసాము. ఆ రోజు అభ్యర్థి ఈటల రాజేందర్ మీద సర్వశక్తులు ఒడ్డినా కూడా ఈటల రాజేందర్ గెలవడం జరిగింది. అదేవిధంగా మునుగోడులో మనం చూడడం జరిగింది. సో ఎప్పుడైనా ఉప ఎన్నికల్లో అభ్యర్థి అనేది చాలా కీలకంగా ఉంటుంది. దాంతోపాటు అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యతిరేకతను మూటగట్టుకున్నది. చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇచ్చిన 6 గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు కాకపోవడం, ఉచిత బస్సు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు తప్ప ఆ మహాలక్ష్మి పథకంలో కూడా 2,500 రూపాయలు మహిళలకు ప్రతి ఆడబిడ్డకు ఇస్తామని చెప్పడం, అది ఇప్పటివరకు అమలు కాకపోవడము, విద్యార్థులకు స్కూటీలు ఇస్తాననడము, అదేవిధంగా ల్యాప్టాప్లు ఇస్తాననడము, వాళ్లకు ఆర్థిక చేయూతను ఇస్తానడము,
వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడము, మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పడం, ఇవి ఏవి కూడా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద అమలు కాకపోవడము. అదేవిధంగా మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చారు. మైనార్టీ డిక్లరేషన్లో ఏటా 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామన్నారు. ఇప్పటి వరకు అది పెట్టలేదు. మైనార్టీలకు ప్రత్యేక గురుకులాలు అన్నారు, ప్రత్యేక గురుకులాలు లేవు. మైనార్టీలకు రుణాలు అందజేస్తామన్నారు, ఆ రుణాలు లేవు. సో ఇట్లాంటి మైనార్టీలకు ఇచ్చినవి ఏవి అమలు కాలేదు. మహిళలకు ఇచ్చినవి అమలు కావట్లేదు, మైనార్టీలకు ఇచ్చిన అమలు కావట్లేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, 2,000ను 4,000కు పెంచుతామన్నారు. దివ్యాంగులకు సంబంధించినది 4,000 6,000కు పెంచుతామన్నారు. పెన్షన్లు ఏవి పెరగడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో, నగరంలో రేషన్ కార్డులకు సంబంధించి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇండ్లు, ఇంకా హైదరాబాద్లో ఇల్లు అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ ఇల్లు కట్టుకోవడము ఒక పేదవాళ్లకు ఒక గగనం లాంటిది. అలాంటిది ఇందిరమ్మ ఇళ్ళని మేము భారీ ఎత్తున చేపడతాము, నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కట్టడం కంటే ఎక్కువగా హైడ్రాతోటి బుల్డోజర్లను పెట్టి పేదల ఇళ్లను కూల్చడము చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ అతి స్వల్ప అంటే బీఆర్ఎస్ పార్టీకి 9.5 ఏళ్ల సమయంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి 22 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చిందన్న వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలు నిజమా అబద్ధమా అనేది ఈ పోలింగ్ 11వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఆ 14వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాల్లో నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా డూ ఆర్ డై అన్న పద్ధతిలో ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిస్తే మేము చేసిన పథకాలన్నిటికీ ప్రజలు ఆమోదం తెలిపారు. జూబ్లీ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 లక్షల మంది ఓట్లు వేయబోతున్నారు. ఈ 2 లక్షల మందిలో ఎవరికైతే 1,00,000కు మించి ఓట్లు వస్తాయో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల యొక్క నాడిని వాళ్ళు సంకేతంగా మారబోతుంది. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అది ప్రతిపక్షం అయితే మేము చేసే వాదనలో, మేము చెప్పే ఆరోపణలో, విమర్శలో జనాలు నమ్మడం లేదని వాళ్ళు గ్రహించాలి. లేదా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇంకా వాళ్ళ మీద వ్యతిరేకత మొదలైంది. వాళ్ళ ఓటమికి మొదటి మెట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, బ్రహ్మాండంగా గెలిచారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది, వాళ్ళే గెలవడం జరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు ఇంకా మరికొన్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా. ఇవన్నిటికీ మూలం రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక విజయం ఎటువైపు ఉన్నది అనేది ఆ పార్టీల యొక్క భవిష్యత్తుకు ఇది ఒక ప్రధాన మలుపు. ఇది మరెన్నో మలుపులకు ఈ విజయం మూలం కాబోతున్నది. మరి ఈ విజయం ప్రజలు ఎవరికి కట్టబెడతారు, ఎవరిని మూసుకొని కూసమ్మంటారు, మనం 14వ తేదీన చూద్దాం. అప్పటి వరకు ఈ వార్తా విశ్లేషణ రోజు జరిగే అప్డేట్స్ మనం కొనసాగిద్దాము.